వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని గోదావరి ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ప్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయరాదన్నారు. రాంగ్ డ్రైవ్తో ఏడాదిలో వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారని, వందలాది మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు వాహనాల కండిషన్ చెక్ చేసుకోవాలన్నారు. రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున, తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితిలో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల, ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంత అవుతుందో దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపి మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.